జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 65-66 సర్గలు. రాత్రి గడచి ఉదయము కాగానే వందిమాగధులు పండితులు రాజును స్తోత్రములు చేయసాగిరి. రాజుగారికి కావలసిన ద్రవ్యములన్నీయూ సమకూర్చి రాజునకై ఎదురు చూడసాగిరి. అంతఃపుర స్త్రీలు రాజును నిద్రలేపుటకై వచ్చి ఏమాత్రమూ చలనము లేని రాజును గాంచి భయభ్రాంతులైరి. ఆ రాత్రి కౌసల్య సుమిత్ర ఇరువురు పుత్రశోకముతో దుఃఖించుచు అచ్చటనే నిద్రించిరి. గాఢ నిద్ర నుండి మేల్కొనజాలరైరి. అంతఃపుర కాంతలు రాజు మృతుడయ్యను అని నిశ్చయించుకొని ఒక్కసారిగా పెద్ద పెట్టున రోదన చేయసాగిరి. ఆ శబ్దమునకు కౌసల్య సుమిత్రలు నిద్ర నుండి మేల్కొనిరి. దశరథుని చూచి కౌసల్య సుమిత్ర రోదన చేయుచుండిరి. అంతఃపురమునకే తెంచిన కైకేయి బయట వేచియున్న జనులు రాజు మరణించెను అను విషయమును తెలుసుకొని పెద్ద పెట్టున రోదించిరి. కౌసల్య మృతి చెందిన రాజు తలను తన తొడపై నెడుకొని దుఃఖించుచు కైకేయితో ఇట్లు అనెను. క్రూరురాలవు దుష్టురాలవు అగు ఓ కైకేయి, నీవు ఎంత కృతార్థురాలవు. రాముడు అడవికి పోగా రాజు మృతి చెందగా నిష్కంటకముగా ఈ రాజ్యమును అనుభవింపుము. తన పాలిట దైవము అగు మగని విడచి ధర్మమ్మును విడచి నవ్వుతూ సుఖముగా బ్రతికెడిది కైక తప్ప మరియొకతే ఈ భూమండలమందు ఉండునా? అయ్యో రామా, నా గతి నీవెరుగవు గదా. సీతారాముల వనవాసమును విని జనకుడు కూడా నావలనే పరితపించును. పతిని బాసి నేను బ్రతుకజాలను, పతిని కౌగలించుకొని అగ్నిలో ప్రవేశించెదను అంటూ కౌసల్య రోదించుచుండెను. మంత్రులు అంతఃపురమునకు చేరి రాజును కౌగలించుకొని దుఃఖించుచున్న కౌసల్యను ఆ బంధము నుండి విడపించి రాజు శరీరమును తైలపాత్రలో ఉంచిరి. అందరునూ దుఃఖసాగరముల మునగగా మహారాజు లేని అయోధ్య చంద్రుడు లేని రాత్రివలే ప్రకాశింపకుండెను. అయోధ్య ప్రజలు గుంపులుగా చేరి కైకేయిని నిందించసాగిరి. జై శ్రీరామ్. 65-66 సర్గలు సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజా డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.